మన గజేంద్రుడు ఏంట్రా నాన్ స్టాప్ ధరుస్తున్నాడు? మనం అంటే మంచినీళ్ళతో కడుపు నింపుకున్నాం. పాపం వాడికి ఆకలేసినట్టుంది. మనకే ఫుడ్ లేదు, మనం వాడికేం పెడతాంరా? ఈ రోజుకి గజేంద్రుడికి కూడా మంచినీళ్ళే పెట్టేద్దాం. అంతేనా? పట్రా. సారీ గజేంద్ర, ఇవాళకి మమ్మల్ని క్షమించు. రేపు నీకు గ్యారంటీగా ఫుడ్ పెట్టించే బాధ్యత నాది. కాబట్టి ప్రస్తుతానికి మంచినీళ్ళే వెలగపళ్ళనుకో, ఈ మంచినీళ్ళే చెరుగ్గళ్ళనుకో, ఈ మంచినీళ్ళే పంచపక్ష పరవాణాలనుకో. దా దా తాగు. గజేంద్ర, నీకు గజ ఆకలిస్తుంది కదూ? బుర్ర లేని హోటల్ వాడు ఒకడు ఉన్నాడు. వాడి దగ్గరికి వెళ్ళి నీకు బుర్ర ఉందా అని అడుగుతాను. లేదు అని చెప్పాలి. అండర్స్టాండ్? వెరీ గుడ్. రై, మన దగ్గర ఫుడ్ క్యాష్ ఎంత ఉందిరా? మన ఇంటి ఓనర్ ని బ్లాక్ మెయిల్ చేసి ఓ 50 పట్టా. నిజమా? పద. గురు ఏంట్రా అటు చూడు. తల ఒక్కింటికి 10 రూపాయలు. మన దెబ్బతో వీడికి బుర్ర తిరిగిదిరా. ఇప్పుడు ఎలా? గజేంద్ర, నువ్వెక్కడే ఉండు, నేను పిలిచినప్పుడు రావాలి. గుడ్. చాలా. మావి 2 తలలు 2 టిక్కెట్లప్పా. நீங்களா? நீ நின்றா மோசக்காரன். 1 2 3 3 తలలు தான் உண்டாய். ஏவாப்பா என்னை ஏமாற்ற முடியாதோ, நான் నిండా బుద్ధిశాలి. కోడికి తల ఉంది కాబట్టి కోడికి కూడా టికెట్ తీసుకోవాలా? ఆమా, కోడైనా కుక్కైనా మేకైనా తలదానే టికెట్ కొనవాలా. అంతేనంటావా? ఆమా. ఏ తలకైనా కొనాల్సిందేనా? ఆమా. సరే, 4 తలకాయలు. 4 ఎదుకప్పా? బయట ఇంకో తల ఉండదప్పా. అప్పుడియా? నా నిండా బుద్ధిశాలి. అదుకుదా తెలుగు బాగా నేర్చుకొని బోర్డు మీద తల ఒక్కంటికేని వేస్తిరి. ఏమప్పా సర్వర్ వాడు? 4 తలకాయలు 4 సాపాడు. గజెండా వాడు వరకు ఇందా తిను. తిను. ఎన్నా ఇది? నాందా 4 టికెట్లు దా ఇస్తిని. బకెట్లు సాంబారు పోతా ఉండాది, పాతలు సాపాడు పోతా ఉండాది. ఎప్పిడి? ఆండవలే ఏనుగు మోసం ఆండవలే మోసం. నోర్మై, ఏంటయ్యా మోసం? తల ఒక్కింటికి 10 రూపాయలు నువ్వు దానే చెప్తివి. తలకి టికెట్ అని బోర్డు పెట్టడం తప్పు నాదిదా. నాకు బుర్రవాండు లేడు. తిన్న చాలు. ఇదిగో ఐరు, తింటన దాని ఆకు లాగేయడం అన్యాయం. ఎగడా అది అన్యాయం? మొదల్లోని వెళ్ళిపోడా. పూడ్చిల్లి వాటలంతా పూడ్చిల్లి. వాడు ఆకు లాగేశావు, ఊరుకున్నాడు. మరి నా ఆకు లాగేస్తే వాడు ఊరుకుంటాడా? అనుభవించు. ఆండవలే పైన ఆండవలే.
కామన్ డోర్ కాదు గాని ఇంటి వాళ్ళ కోసం ఎవడో వచ్చి ఉంటాడు. వీళ్ళకి తలుపు వేయడమే కానీ తీయడం చేత కాదు. కొట్టి కొట్టి వాళ్లే పోతారు. అమ్మో, ఒకవేళ లక్ష్మీదేవి వస్తే? వస్తున్నా. అదృష్ట లక్ష్మి కాదు, వీడెవడో శనిగాడికి పనివాళ్ళ ఉన్నాడు. హలో, ఏం కావాలి? హలో, ఏం కావాలి? నవ్వకు, పిల్లలు తడుచుకుంటారు. ఏం కావాలా? ముక్కులు అదిరే పరిమళం, దోమలు బెదిరే తాజాతనం, పగవాళ్ళైనా ఇష్టపడే పొగ, ధర తక్కువ ధూపం ఎక్కువ. అగరబత్తీలు సార్, మీ ఇంట్లో వెలిగిస్తే పక్కింట్లోకి వాసన వస్తుంది. అయితే పక్కింటి వాళ్ళకమ్ము, వాళ్ళు వెలిగిస్తే నేను వాసన చూస్తా. అబ్బా, నాకు ఉపసం ఉన్న తల్లి, చక్రవాది తండ్రి, పెళ్లి కాని చెల్లి, ఉద్యోగం లేని తమ్ముడున్నాడు. 2 ప్యాకెట్లు కొనండి సార్. ఇదిగా నీ ఆత్మ కథలు చెప్తే నేను నమ్మను. ఇక నువ్వు వెళ్ళొచ్చు. సార్ 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 సార్, మీరు అగరబత్తీలు కొంట మీద నా పెళ్లి ఆధారపడింది సార్. బాబు, నన్ను వదిలే, నీకు దండం పెడతాను. సార్, 2 ప్యాకెట్లు కొంటే ఒక బ్లేడ్ ఫ్రీ సార్. 2 ప్యాకెట్లు కుంటేనే క్షవరం చేసుకోవడానికి మళ్ళీ ఒక బ్లేడా? 2 ప్యాకెట్లు కొంటే నీకు కమిషన్ ఎంత వస్తుంది? పావలా. ఇందా, ఆ పావలా నేను ఇస్తాను, తీసుకుని వెళ్ళిపో. ఏమండి, నేనేమన్నా ముష్టివని అనుకున్నారా సార్? పావలా వేశారు. మీరు 2 ప్యాకెట్లు కొంటేనే వెళ్తాను. కొంటేనే వెళ్తావా? అవును. లేకపోతే వెళ్ళవా? వెళ్ళను. వెళ్ళవా? వెళ్ళను. వెళ్ళవా? వెళ్ళను. చంపేస్తా. ఇప్పుడు వెళ్ళు. మరి టవలు? నడుము బొడ్డు అంటూ ఇష్టం వచ్చినట్టు బాగుతావా? ఈ ఫెవికాల్ తో నీ నోరు బంద్. నేనిచ్చిన కొత్త పేస్టు అతి రుచిగా యమ శుచిగా ఉందంటున్నారు. ఓహో, బ్రష్ నోట్లోంచి తీయాలని అనిపించట్లేదని అంటున్నారు. ఓస్, ఇంతే కదా, నేను చెప్పేస్తా. ఈ పేస్ట్ ఎక్కడి నుంచి తెచ్చారని అడుగుతున్నారు. పెవికాలు అతుక్కుపోయింది, ఊడదే. ఇప్పుడు ఎలా? రెండు లీటర్లు కిరసనాలు వేస్తే గానీ తుక్కు వదలలేదురా. అదేంటి గురు, నోరేలా తెరిచే ఉంచావు? మూస్తే అతుక్కు పోతుందని. ఓహో, నువ్వా? అనవసరంగా భయపడ్డాను. ఏంట్రా, మన గజేంద్రుడు భయంకరంగా గీకరిస్తున్నాడు. ఏంటో కనుక్కో. ఆకలేస్తున్నట్టుంది. ఓర్ దేవుడు, మన జానెడు పొట్ట నింపుకోవడానికే గతి లేదు, దాని బానెడు పొట్ట నాన్ స్టాప్ గా ఎలా నింపుతావురా? అదృష్టం తగులుకుంటుంది అనుకుంటే భయంకరమైన ఆకలి తగులుకుంది. గురు,
ఐడియా ఏంటి? గేదె పాలు అమ్ముకున్నట్లు మనం ఏనుగు పాలు అమ్మితే కింద చూడు. ఇది మగేనుగు. మరి అది అంటే మగేనుగులు పాలివ్వవా? ఐడియా. మనం అర్జెంట్ గా బ్యాంక్ మేనేజర్ కలవాలి. గజేంద్ర నువ్వు కూడా. ఏమిటేమిటేమిటేమిటి? ఏనుగు పాలతో వ్యాపారం చేస్తారా? దాని నిమిత్తం 25,000 లోను కావాలా? ఏనుగు పాలు ఎవరు కొంటారండి? మీలాంటి తలకమాసిన వేధం ఎవడో కూడా కొంటాడులేండి. ఏమిటేమిటేమిటేమిటి? అదే మీలాంటి తెలివైన వాడు ఎవరో కొంటారులే అంటున్నాడు. ఓ! నాకు ఇంకోలా వినపడిందిలేండి. మా బ్యాంకులో ఆవులకి గేదెలకి లోన్లు ఇచ్చామండి. అందులో నేను స్పెషలిస్ట్ అండి. ఏనుగు పాలతో వ్యాపారం చేసే వాళ్ళకి ఇంతవరకు లోన్ ఇవ్వలేదండి. ఏనుగు పాలు ఎవరు కొంటారో చెప్తే లోను ఇస్తా. ఏనుగు పాలు హోమియోపతి మందుల్లో వాడతారని తెలియని మీరు బ్యాంక్ మేనేజర్ ఎలా అయ్యారండి? తెలుసు, నాకు తెలుసు. హోమియోపతి మందుల్లో వాడతారని తెలుసు. మీకు తెలుసో లేదని టెస్ట్ చేశా. అది సరే, లీటర్ పాలు ఎంత కమ్ముతారు? నీ బొంద. ఏమిటేమిటేమిటి? అదే ఓ 100 ఉంటుందంటున్నాడు. నాకు ఇంకోలా వినపడిందిలేండి. అవును మరి, గేదె పాలే లీటర్ 10 రూపాయలు ఉన్నప్పుడు ఏనుగు పాలు కదా 100 రూపాయలు ఉంటుంది. ఉంటుంది. రోజుకి ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది? నేనంతే అదిరిపోయే ప్రశ్నలు అడుగుతా. ఏడ్చావు. ఏమిటేమిటేమిటండి? నాకు ఇంకోలా వినపడలేదు. 7 లీటర్ల పాలు ఇస్తుందని చెప్తున్నావు కదా, నేను నమ్మను. నమ్మకపోతే మా గజేంద్రని అడుగుతాం. పదండి పదండి. ఏమిటి పదండి? పదండి. నాగు మీరు కూర్చోండి. మీరు రావడానికి వీల్లేదు. బ్యాంక్ రూల్స్ ఒప్పుకో. నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ని. నేనే వెళ్ళి చెక్ చేసి వస్తా. వాళ్ళంతా వస్తా ఉన్నారు, నేనే రానివ్వలేదు. నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ని. నిజంగా 7 లీటర్ల పాలిస్తావా? ఓహో ఓహో ఓహో, వెరీ గుడ్. నమస్కారం. నువ్వు కూర్చోవయ్యా. అన్ని టెస్టులు చేసి నేను తేల్చింది ఏమిటంటే నీకు 25,000 శాంక్షన్ చేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వస్తాను సార్. వెరీ గుడ్. తప్పకోరా.